హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు దియాన్ వ్లాగ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, హ్యాపీ వెడ్నెస్డే. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము వచ్చేసి వైజాగ్ లో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ కి ఈ రోజు వెళ్తున్నాం అన్నమాట. సో ఈ రోజు వెడ్నెస్డే కదా, గణేష్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. గణేష్ అనగానే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. సో చాలా 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 ఫేమస్ అయిన టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్ కి వెళ్తున్నాం దర్శించుకోవడానికి. అండ్ ఈ రోజు ప్లాన్స్ ఏంటో అన్నది ఇంకా మాకైతే సరిగ్గా తెలియదు. బట్ ఫస్ట్ అయితే మాత్రం మార్నింగ్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి కదా. సో ఈ రోజు టెంపుల్ కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అన్నది వ్లాగ్ లో వస్తుంది. తప్పకుండా చూసి సపోర్ట్ అయితే. మరి ఇంకెందుకు గైస్, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఆ నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే తప్పకుండా ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. సో దట్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీలైతే ఉంటుంది. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి చందు దియాన్. ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ డూ ఫాలో గైస్. బై బాయ్ గైస్. నేనైతే ఈరోజు వైట్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నా, కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడానికి వేసుకున్నా అన్నమాట. సో నేనైతే ఇప్పుడు చెప్పా కదా, సంపత్ వినాయక టెంపుల్ వైజాగ్లోని చాలా ఫేమస్ అయిన టెంపుల్కి వెళ్తున్నాం. సో ఈ సంపత్ వినాయక దేవాలయం అనేది సంపత్ వినాయగర్ దేవాలయం విశాఖపట్నంలో ఉన్న దేవాలయం అండి. సో ఇది విశాఖపట్నంలోనే ఆసిల్మెట్టలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి వినాయకుడు, సో విఘ్నేశ్వరుడు. ఈ ప్రాంతంలో కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసిన వాహనాలు ఉంటాయి కదా, సో వాటి యొక్క పూజలు నిర్వహించడానికి ప్రజలు ఇప్పటికీ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటని చెప్పొచ్చండి. ప్రజలు దీనిని నగరం యొక్క అదృష్ట దేవాలయంగా భావిస్తూ ఉంటారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉందండి. అది 1971 సంవత్సరంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతుందంట. ఆ సమయంలో తూర్పు నేవల్ కమాండ్కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోనే సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్ను కాపాడవలసిందిగా అని చెప్పి కొబ్బరికాయలను కొట్టారని అంటూ ఉంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విశాఖపై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్తాన్ సబ్మరైన్ పిఎన్ఎస్ గాజీ అని డిసెంబర్ 4, 1971 అనుకుంటా, సో సముద్రంలోనే మునిగిపోయింది. దానితో స్వామి మహిమ వల్లే పాకిస్తాన్ సబ్మరైన్ ముంచేయగలిగామని చెప్పి భావించి కృష్ణన్ విశాఖలో ఉన్నంత వరకు ప్రతిరోజు సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతనే విధులకు వెళ్ళేవారట. అంటే ఆయన పనులకి ఆయన వెళ్ళేవారంట. ఆ ఘటన తర్వాతే వైజాగ్లోని సంపత్ వినాయక ఆలయానికి పాపులారిటీ పెరగటానికి ఇది చాలా ఉపయోగపడిందని అంటూ ఉంటారు. సో ఇదన్నమాట సంపత్ వినాయక టెంపుల్ యొక్క ఫేమస్ మ్యాటర్. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత దర్శనం అయిన తర్వాత మేమైతే బీచ్ రోడ్లో వెళ్తున్నాం. అండ్ ఇక్కడ దియాన్ వచ్చేసి చాలానే గోల్ పెట్టాడు, బీచ్ అని చెప్పేసి. సో ఈరోజు మాకు క్లైమేట్ అయితే మాత్రం 32 degrees ఉందండి. కాకపోతే ఫుల్ తేమతో నిండిపోయి ఉన్నది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా దియాన్ అయితే బీచ్ అన్నాడు కదా అని చెప్పి బీచ్కి ఏం వెళ్తాంలే అబ్బా అని చెప్పేసి మాకు దగ్గరలో ఉండే జూ పార్క్ అయితే వెళ్ళామండి. గైస్, ఈ వీడియోలో అయితే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అదర్ స్టేట్స్ నుండి వచ్చే వాళ్ళకి దీని డీటెయిల్స్ అయితే తెలియదు కదా, సో నేను ఈ వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తున్నా. సో దీని టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 70 rupees అండి. అలానే చిన్న పిల్లలకి వచ్చేసి అంటే 3 years అబవ్ ఉండే వాళ్ళకి 30 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే మాత్రం 4 members వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ అంటే రైల్వే స్టేషన్ నుండి ఇంచుమించు 11 kilometers దూరంలో ఉంటుందండి. ఇది NH16 దారి అండ్ ఎండాడ్ సమీపంలో ఉంది. ఇది 2 వైపుల దారి ఉంటుంది, ఒకటి బీచ్ రోడ్ అండ్ ఒకటి NH16 వైపు. సో ఇది మండే తప్ప రిమైనింగ్ డేస్ అన్ని డేస్ కూడా మనకి అంటే విజిటర్స్కి అలౌ ఉంటుందన్నమాట. హే గైస్, ఈరోజు మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా. ఆఫ్టర్ దట్ ఇప్పుడు వచ్చినప్పుడు జూకి అయితే వచ్చాము. సో పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా ఆల్మోస్ట్ హాలిడేస్ అయితే అయిపోయాయి. సో అందుకనే ఒక్కసారి తీసుకొని వద్దామని చెప్పి మేమైతే ఇలా వచ్చామన్నమాట. సో జూ వచ్చి చాలా ఇయర్స్ అయింది, అంటే 2 years అయింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చాము, చూసేద్దాం. యానిమల్స్ అన్నీ కూడా మీకు షో చేస్తా. పార్క్లో మనకైతే ఇంచుమించు 800 వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మేము చూసే యానిమల్స్ అయితే చాలా వెరైటీస్లో ఉన్నాయి.
అంటే లైక్ కోతుల్లోనే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. లాంగూర్ కానీ లేకపోతే రేసెస్ కానీ బెబూన్స్ కానీ ఫానా మ్యాండ్రిల్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మా పిల్లలైతే మంచి ఎగ్జైట్మెంట్తో అన్ని యానిమల్స్ని కూడా చూసేశారు. సో ఒకప్పుడైతే యానిమల్స్ ఎక్కువగానే ఉన్నాయండి, ఇప్పుడైతే మాత్రం అన్నీ అంతరించిపోతున్నాయి కదా. సో మనకి యానిమల్స్ కూడా అలా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మంకీ అయితే తన మదర్కి ఎంత బాగా లవ్ చూపిస్తుందంటే ఆ బేబీ మంకీ చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఇక్కడ కిస్ చేస్తుంది అన్నమాట వాళ్ళ మదర్ మంకీకి. అండ్ ఇక్కడ నేనైతే మంచిగా ఎండ లేకుండా క్లైమేట్ అయితే కొంచెం బాగుంది కదా కాబట్టి మేమైతే ఎంజాయ్ చేయగలిగాము. అండ్ ఇక్కడ దియాన్కి వాళ్ళ ఫాదర్ అయితే కేర్ తీసుకుంటున్నారు కదా. ఇక్కడ వచ్చేసి అడవి కుక్క అన్నమాట. సో అది మాత్రం మాకు కనిపించలేదు, ఓన్లీ బోట్కి అయితే నేను షూట్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైనా. అండ్ ఇది ద మోస్ట్ డేంజరస్ యానిమల్ అండి హైనా అనేది. అండ్ మా దియాన్ అయితే అక్కడ చూసి ఇంకా ఆనందం తట్టుకోలేక రా రా హైనా రా అంటున్నాడు. సో అదైతే మాత్రం వెళ్ళిపోతుంది కదా. సో అది కూడా ఏజ్ అయిపోయినట్టుంది. సో అది కూడా ఎక్కువసేపు నడవలేకపోయింది. బట్ ఒకప్పుడైతే చెప్తున్నా కదా నేను అంటున్నట్టుగానే ఎక్కువగానే ఉండేవి యానిమల్స్, ఇప్పుడైతే అంత లేవు. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడైతే చింపాంజీస్ అనకూడదు కానీ ఒక 3 to 4 ఉండేవండి. ఇప్పుడు ఓన్లీ 1 చింపూనే కనిపించింది అక్కడ. ఎంత చక్కగా రిలాక్స్ అవుతుందంటే అక్కడ చింపాంజీ హ్యాపీగా నిద్ర తీర్చుకుంటుంది అన్నమాట. అది యానిమల్స్ కొన్ని చూసాము, దానికి మేమైతే వెళ్తున్నాం. సో చాలా బాగుంది అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లైక్ అదర్ స్టేట్స్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ట్రై చేయండి. వైజాగ్లో ఇందిరాగాంధీ జూ పార్క్ అండ్ చాలా బాగుంటుంది. బట్ క్లైమేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేమైతే ఇప్పుడు అలా వెళ్తున్నాం అన్నమాట. ఎండగా ఉంటే మాత్రం అస్సలు మనం వెళ్ళలేము. సో హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అన్ని యానిమల్స్ కూడా మీకు చూపిస్తాం వీలైనంత వరకు. టైగర్, లయన్ ఇవన్నీ కూడా చూపిస్తాం. సో దియాన్, నువ్వు ఇప్పటి వరకు ఏ యానిమల్స్ చూసావో చెప్పు ఒకసారి. ఇంకా ఇంకా ఏమో తెలీదా? సో గైస్, చింపాంజీ చూసాడంట మా అబ్బాయి, చెప్పాడు కదా. ఇంకా మిగతా యానిమల్స్ కూడా చూసి మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. అలానే యానిమల్స్ కనిపించాయండి. ఇంకా ఒకటి ఒకటి చూసుకుంటూ వెళ్తే చాలా యానిమల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లెపర్డ్ అన్నమాట. సో మేము వెళ్ళిన టైంకే అది కదులుతుందా లేకపోతే కేజ్లోకి వెళ్ళిపోతుందా అని చూసాము. ఎనీవే అది ఇంకా 70 rupees ఖర్చు పెట్టి మేము లోపలికి అయితే వెళ్ళాం కదా. నా కోసం ఇంతమంది పీపుల్స్ వచ్చారు, నేను ఎందుకు వాళ్ళ ముందు షో చేయకూడదు అన్నట్టు అదైతే మా కోసం దాని వేలోనే అది నిజంగా తనకంటూ ఒక వేని అరేంజ్ చేసుకొని ఆ వేలోనే 2 times మాకైతే చాలా బాగా షో ఇచ్చిందండి. నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. దాని పులి చారలు కానీ ఆ డాట్స్ని చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఇఫ్ ఇన్ కేస్ అది ఒకవేళ బయట వేటాడితే మనుషుల్ని చంపితే ఎలా ఉంటుందా అన్నట్టు మేము ఆలోచించేసామన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది మాకైతే మాత్రం. ఇంకా అది 2 rounds అయితే వేసింది. ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక క్యూట్ బేబీ కూడా కనిపించిందండి. సో నేనైతే క్యాప్చర్ చేసేసా కదా. ఇంకా పచ్చని చెట్ల మధ్యలో ఈ యానిమల్స్ని చూస్తూ క్లైమేట్ అయితే ఉక్కగా ఉన్నా కూడా కొంచెం నీడలా అనిపించింది. అండ్ ఇంకా మేము వచ్చేసి బెంగాల్ టైగర్ దగ్గరికి వెళ్ళాము. ఈ టైగర్ వచ్చేసి అన్ని యానిమల్స్ కూడా చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయండి. మా కోసం అయితే ఏ యానిమల్స్ కూడా రాలేదు, ఓన్లీ 1 leopard తప్ప. ఇంకా ఇదైతే మాత్రం హ్యాపీగా చక్కగా పడుకొని ఆలోచిస్తుందండి. చాలాసేపు వెయిట్ చేసి వచ్చేసాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ మాకైతే వైట్ టైగర్ కనిపించింది, అది కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్ అయితే కనిపించాయి, బర్డ్స్. మనకి పక్షుల బర్డ్స్లో అయితే మాత్రం గ్రే అని చెప్పి, రాసీ పెలికాన్ అని, పీడ్ హార్న్బిల్స్ అని, అలానే పెయింటెడ్ స్టాక్స్, బాతులు, లవ్ బర్డ్స్, ప్యారెట్స్, మకావ్స్, ఇంకా చాలా చాలా ఎక్సెట్రా ఉన్నాయి. ఇంకా మేమైతే అలసిపోయామని చెప్పేసి ఒక పక్క మేమైతే ఐస్ క్రీమ్స్ తింటున్నామన్నమాట. సో నేను అయితే కుల్ఫీ తిన్నా అండ్ పిల్లలైతే చాక్లెట్ చాకోబార్స్ అయితే తిన్నారు. మేమైతే ఇప్పటి వరకు రైనోసర్స్ చూసామండి, అలానే కొన్ని డీర్స్ చూసాము. ఇంకా మంకీస్లో అయితే మాత్రం చాలా చాలా మంకీస్ అయితే చూసేసాం. ఇంకా ఆ తర్వాత చెప్పినట్టుగానే బర్డ్స్ అయితే చూసాం కదా. ఆ తర్వాత ఇంకా లయన్ చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఈ లయన్ వచ్చేసి
ఇది కూడా అలానేనండి, దీనికోసం వెయిట్ చేస్తే అది కూడా ఆ చెట్టు నీడకి కూర్చుండిపోయింది. ఇంకా తర్వాత అడవి పిల్లి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది చూస్తే మన ఇంటి దగ్గర తిరిగిన పిల్లిలానే అనిపించింది, కానీ దీనికి బయట చాలా క్రేజ్ ఉంటుందంట కదా, నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ మనకి లోపల మ్యాప్ కూడా కనిపిస్తుంది గైస్, మీకు ఇంకా ఆ వే తెలియకపోతే ఈ మ్యాప్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ యానిమల్ అండ్ బేర్ అన్నమాట. ఇది రీసెంట్ టైంలోనే మనకి ఇక్కడ జూ పార్క్లో ఒక మాలలో ఉన్న వ్యక్తిని చంపేసింది కదా, సో ఫీడ్ చేస్తున్న ఆయన్నే ఈ బేర్ అనేది చంపడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. ట్రైనింగ్ ఇచ్చిన ఆయన్నే చంపడం చాలా బాధ కదా, అట్లనే మనం ఏమాత్రం చెప్పండి. ఇదైతే మాత్రం నిజంగా అన్ని యానిమల్స్లో ఇది ఒక్కటే దగ్గరగా కనిపించింది. ఇంకా అది చాలా కోపంతో ఉందన్నమాట. పిల్లలందరూ చూడటం అరవడం చేస్తుంటే ఎగిరిపోద్దేమో అన్నట్టు అనిపించింది. సో ఇంకా అక్కడి నుండి మేము వచ్చేసినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి అయితే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా నేను కూడా చిన్న పిల్లలానే ఇక్కడ దియాన్తో పాటు సీసా ఎక్కేసా. అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ డేస్ ఆర్ ఆఫ్టర్ ఇయర్స్ ఇలా ఎక్కడం. ఇంకా అయితే దియాన్ ఇంకా జారుడు బల్ల ఎక్కేస్తానని చెప్పి పేచి అయితే పెట్టాడు. సో ఇంకా ఆపలేం కదా, వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంకా నేను పూజ అయితే మాత్రం ఇంకా విపరీతంగా ఆడేసుకున్నామన్నమాట. బట్ హ్యాపీగానే అనిపించింది. మా దియాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బట్ వెనకాతలు అయితే సపోర్టివ్గా లేదు, సో అందుకనే ఇంకా ఆగిపోయామన్నమాట. ఆ తర్వాత అగైన్ ఇంకా తిరిగేస్తూ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకా హిపోపొటమాస్ అయితే కనిపించింది. నీటి ఏనుగు అంటారు కదా, సో ఇది ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది. ఇంకా అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ డిసేబుల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. మస్ట్ ట్రై గైస్. నడవలేని స్థితిలో ఉండే వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళినప్పటికీ డిఫరెంట్ స్నేక్స్ అయితే కనిపిస్తాయి మనకి. ఆ స్నేక్స్ని కూడా మనం చూసి ఎంజాయ్ చేయాలి కదా. సో మనం ఎప్పుడూ టీవీస్లోనే చూడటం కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ప్లేసెస్కి వెళ్ళి మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు విజువల్స్లో చూపిస్తున్నా కదా, జూమ్ అవుట్ చేసా అండ్ మీకోసమే క్లారిటీగా చూడండి. అండ్ ఇంకా మనకైతే టోటాయిసెస్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ 20 to 30 టోటాయిసెస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ని అలానే బర్డ్స్ని కూడా నేను బాగా కవర్ చేశాను అని అనిపించింది గైస్. ఇక్కడైతే కోబ్రా అండి, కింగ్ కోబ్రా, చాలా లావుగా చాలా లెంతీగా ఉండే కోబ్రాని అయితే చూసాము. ఇక్కడ 2 or 3 కోబ్రాస్ అయితే కనిపించాయి. చెప్తున్నా కదా, ప్రీవియస్ టైమ్స్లో కన్నా ఈసారి చూసినప్పుడు కొంచెం లీవ్స్తో నిండిపోయి కొంచెం గలీజ్గా అనిపించింది. వన్స్ అపాన్ ఎ టైం అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా యానిమల్స్ అన్నీ కూడా మనకు విజువల్స్లో బాగా కనిపించావన్నమాట. ఇంకా వచ్చినప్పటికి రెప్టైల్స్ అయితే చూసాము. ఇక్కడైతే ఇగ్గునా అంటారు కదా వీటిని, అంటే మనం నార్మల్గా చెప్తూ ఉంటాము ఊసరవెల్లిలు, ఉడుములు ఇలా అంటూ ఉంటాం కదా, ఇవి ఊసరవెల్లిలు అండి. కదలలేకపోతున్నాయి, మెదలలేకపోతున్నాయి, గట్టిగా తినేసినట్టున్నాయి సీరియస్లీ. అండ్ కొన్ని అయితే మాత్రం డూప్లికేట్ అనిపించేసింది, రియల్గా బొమ్మలేమో అనిపించింది, కాకపోతే నిజంగా ఇవే అన్నమాట. సో దియాన్ అయితే వాటిని అంటున్నాడు, రా 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 అని చెప్పి అంటున్నాడు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా చెప్తున్నాడో. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కూడా పెద్దవి ఉన్నాయన్నమాట రెప్టైల్స్. సో అవి కూడా పిల్లలైతే చాలా సాటిస్ఫై అయ్యారండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. సో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా మాకు ఏం తినాలని ఆలోచిస్తూ లోపలికైతే ఇంకా చూస్తున్నమాట, అటు ఇటు ఏం కనిపిస్తాయా అని చెప్పేసి. ఇంకా తర్వాత మాకైతే గోలీ సోడా కనిపించింది, అలానే సదరన్ గేట్ అని చెప్పి ఒకటి కనిపించింది అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళాక ఏం ఫుడ్ ఉంటుందా అని చెప్పి ఆలోచించినప్పటికీ లోపలైతే ఏం లేవండి. సో ఇంకేం లేవు కదా అని చెప్పి గోలీ సోడానే ట్రై చేసి ఊరుకుండిపోయాము. సో మన ఏన్షియంట్ టైమ్స్ అంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా, 10 రూపీస్కి గోలీ సోడా లేకపోతే 5 రూపీస్కి గోలీ సోడా అయితే ఉండేవి. బట్ ఇప్పుడైతే మాత్రం దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. సో అందరం కూడా చక్కగా గోలీ సోడా అయితే తీసుకున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం అలా ట్రై చేయడం, చాలా ఫన్ అనిపించింది. అండ్ నా వైపు కొంచెం అది ఫోర్స్గా అనిపించింది అనమాట. సో నేనైతే షాక్లీ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా మేము అలా నడుస్తూ వెళ్తున్నప్పటికీ కొన్ని డీర్స్ అంటే దుప్పులు అంటారు కదా, సో అవి కూడా చాలానే ఉన్నాయి. సో ఇక్కడ చెప్తున్నా కదా, చాలా టైప్స్లో యానిమల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, మనకి తెలియలేని యానిమల్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ కవర్ చేస్తాం గైస్. ఇంకా ఫైనల్గా దగ్గరలో ఉన్నమాట ఎగ్జిట్కి. సో ఇంకా వెహికల్స్ అయితే ఒక్క సైడ్ పార్క్ చేసాం కదా, అదే వైపు మళ్ళీ మనం రావాలని చెప్పేసి మొత్తం అంతా తిరగడం జరిగింది.
సో మీకోసం మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ని నేను క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తున్నా క్లారిటీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ అండి. ఇది వచ్చేసి మనకి ఏ కలర్లో ఉంటుందంటే లేత టాన్ నుండి బ్లాక్ వరకు కూడా ఉంటుందండి. అలానే మనందరికీ చాలా డౌట్ వస్తూ ఉంటుంది కదా చాలామందికి, ఈ జిరాఫ్ అనేది వాటర్ ఎలా తాగుతుంది ఏంటి అంత హైట్గా ఉంటుందని చెప్పేసి. నిజానికి జిరాఫీ వాటర్ని అయితే తాగుతుందండి, బట్ వాటర్ తాగడానికి అదైతే ముందు దాని కాల్ని, ఫ్రంట్ ఉన్న కాల్ని అయితే బెండ్ చేసుకోవాలి కదా. సో అది వాటర్ని తాగే ముందే ఏదైతే దానికి ఆహారంలో లీవ్స్ని తీసుకుంటుందో లీవ్స్లోనే దానికి ఆల్మోస్ట్ వాటర్ అనేది ఉంటుందంట. సో నాకైతే మాత్రం ఇది తెలుసు, మీతో షేర్ చేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి ఆస్ట్రిచ్ కోసం మనకి చాలా వరకు తెలుసు కదా. ఆస్ట్రిచ్ అనగానే నిప్పుకోడి అంటాము. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి అంటారు. అలానే అది గాల్లో ఎగరలేనప్పటికీ జంప్ చేయడం ద్వారా 3 to 5 కిలోమీటర్స్ వరకు దూరాన్ని కవర్ చేస్తుంది. ఇదేనండి ఇంకా జూలో ఉండే విశేషాలన్నీ మీతో షేర్ చేసుకున్నా. జూ నుండి అయితే బయటికి వచ్చేసాం. సిటీలోకి వచ్చిన తర్వాత ఇంకా సిరిపురం దగ్గర ఉన్న బంక్ అయితే వెళ్ళాము ఫ్యూయల్ వేయించుకోవడానికి. ఆ తర్వాత జుడియోకి అయితే వెళ్ళాము, ఆఫర్స్ రన్ అవుతున్నాయని చెప్పేసి. బట్ ఏమీ నచ్చలేదు, ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాం. గైస్ ఇదే నా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.